హోనరీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిగా ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయనకున్నటువంటి బీసీల పట్ల పూర్తి అవగాహన, రాజ్యాంగం పైన అవగాహన పైన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన గుర్తించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ ఆర్గనైజేషన్ అన్ని ఒక తాటిపైకి తెచ్చి ఢిల్లీలో ఒక నేషనల్ ఆఫీస్ ని ఏర్పరిచి అక్కడి నుంచి అన్ని రాష్ట్రాల్లో బీసీల యొక్క సమస్యల పైన పోరాటం చేయడం బీసీలందరికీ కూడా చాలా గర్వించదగిన విషయమే. ఆ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీసీలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్ని బీసీల తరఫున చెప్పడానికి అన్ని రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఇక్కడ ఈ రోజు ఈ రాష్ట్రంలో మొదటి సమావేశాన్ని ఈ విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆంధ్ర శాఖ నుంచి మన పప్పాల పారావు గారు నిర్వహించడం జరిగింది. నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆల్మెండ్ రాజు సదరన్ స్టేట్స్ కన్వీనర్ గా ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి మన రామ్మోహన్ గారు మాట్లాడారు. అలాగే దేశవ్యాప్తంగా ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాలను, అలాగే జనాభా ప్రాతిపదికన తమాషా పద్ధతిలో బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలి అని చెప్పి అవిశ్రాంతంగా పోరాడుతున్న పోరాట యోధులు వారు ఈరోజు విశాఖపట్నం ఇచ్చేయటం, ఈరోజు వారిని ఈ రకంగా మనందరం కలుసుకునే అదృష్టం మనకి కలిగిందని భావిస్తున్నాను. బీసీల తరఫున రాబోయే రోజుల్లో ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చేయబోయే అనేక పోరాటాలకు ప్రజల యొక్క మద్దతును కూడగట్టడంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం విచ్చేసిన శ్రీ ఈశ్వరయ్య గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ విశాఖపట్నం నుంచి నలుమూలలో వచ్చిన ముఖ్యమైన ప్రముఖులకు, అలానే మొన్నటి వరకు విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టు ఉన్నటువంటి ప్రెసిడెంట్గా రాంబాబు, మరి ఇతర సోదరులందరికీ మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టేట్ అసెంబ్లీ కూడా మే 13 నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఏదైతే ఆల్ ఇండియా బ్యాక్ క్లాస్ ఫెడరేషన్ మరి నేషనల్ ఆర్గనైజేషన్ జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు పనిచేస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా బ్యాక్ క్లాస్ ఫెడరేషన్ దాన్ని రిజిస్టర్ చేసి ఒక పెద్ద ఆర్గనైజేషన్స్గా నడుపుతూ ఉన్నాం. దానికి నేషనల్ ప్రెసిడెంటే కాకుండా సోషల్ రెవల్యూషన్ అలయన్స్ కూడా దానికి కన్వీనర్గా ఉన్నాను. జస్టిస్ వీరేంద్ర సింగ్ యాదవ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. దీనికి మేము వివిధ పొలిటికల్ పార్టీస్ని మోటివేట్ చేసుకుంటూ మనం రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక సూత్రాలను, ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రభుత్వం యొక్క విధులు, బాధ్యతలని వివిధ పార్టీల వారు కూడా వినవించుకుంటూ మేము ఢిల్లీలో రాహుల్ గాంధీని కూడా కలిసి జాతి జనగణన చేయాలా, తర్వాత వర్గీకరణ చేయాలా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలా, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మోటివేట్ చేసినప్పుడు వారు దేశం నలుమూలల్లో ఒక భారతదేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులను ఒక ఎక్స్రే లాగా తీసి కులగణన చేయాలా, ప్రజాస్వామ్యాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలా, ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని వారు కూడా వాళ్ళ ఉపన్యాసాల ద్వారా మీ అందరికీ తెలుసు. ఆ రకంగానే ఈ భారతదేశంలో నిర్ణయించుకుంది. బీసీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా బీజేపీ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు గురించి పనిచేయట్లేదు, కులగణన చేయడానికి వ్యతిరేకమని సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ ఇచ్చినారు. అలానే ఈ యొక్క సెక్యులరిజాన్ని కాపాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు.
మరి మత విద్వేషాలని రేకెత్తించి మరి ముస్లింలని వాళ్ళని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూసి ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా ఇతర దేశాల నుంచి వేరే నాన్ ముస్లిమ్స్కు మాత్రమే సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వకుండా ఒక మరి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ముస్లిం రిజర్వేషన్స్ కూడా నేను ఇంప్లిమెంట్ చేయను, నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకు అమలు కానియనని ప్రధానమంత్రి చెప్పడం, అమిత్ షా చెప్పడం, తర్వాత రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయటము, ఎస్సీ ఎస్టీ బీసీల వర్గాల వాళ్ళు చేయటము, తర్వాత వాళ్ళు చేసినటువంటి యొక్క మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోవడము, మరి అట్లనే జిఎస్టీ పెట్టి నోట్ల రద్దు ద్వారా చిన్న వ్యాపారులకు వాళ్ళకు చాలా నష్టం కలిగించి మరి దేశ సంపద ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ప్రైవేట్ చేసే దిశలో ప్రయాణించుతూ అదాని అంబానీకే 1000 కోట్లు కట్టిపెట్టడానికి సిద్ధమైన ఆ యొక్క బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఒక నిర్ణయం జరిగింది. ఓటు అయితే రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా ఉండాలని విన్నవించుకుంటాము. రిజర్వేషన్లను వ్యతిరేకించే, కులగలను వ్యతిరేకించే ఎలక్ట్రల్ బాండ్లను తీసుకొచ్చి అది ఒక రకమైన కరప్షన్, ఇది విడుప్రోకో పెద్ద పెద్ద వ్యాపారస్తులతోని ఎలక్ట్రల్ బాండ్ తీసుకొని వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేయటము, అది ఎలక్ట్రల్ బాండ్ మంచిదని గొప్పగా చెప్పుకోవడం అంత ఇంకా దురదృష్టకరమైన విషయం లేదు. నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉన్న పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని భారతదేశంలో అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు మేము ఆల్ ఇండియాలో బీజేపీ వ్యతిరేకం అంటే ఇండియా గఠబంధన్కి చేస్తూ ఉన్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు ఒక ప్రత్యేక పరిస్థితులకు నిజంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి, ఏ పార్టీ చేయనటువంటి సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తుందని చెప్పక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ విద్య ప్రభుత్వ రంగంలో విద్యని ఒక కార్పొరేట్తో సమానంగా మరి నాడు నేడు ద్వారా కానీ, తర్వాత అప్గ్రేడేషన్ ద్వారా కానీ, మనం తల్లి గర్భములో పుట్టినప్పుడు సంధి పిల్ల పుట్టి బడికి వెళ్ళి 12వ తరగతి వరకు ఎన్నో స్కీములు పెట్టి, అంటే అమ్మఒడి కానీ, మనము చేయూత కానీ, లేకపోతే వాళ్ళకు మిడ్ డే మీల్ కానీ, లేకపోతే వాళ్ళకు మనకు బూట్లు, డ్రెస్సు, పుస్తకాలు, వసతులు కానీ, అట్లనే ఈ ఎన్నో రకాలుగా విద్యని ఒక కార్పొరేట్ లెవెల్లో ఇచ్చినటువంటి, అంటే విద్య ఒక పెద్ద పెట్టుబడి, ఇంతకంటే పెట్టుబడి ఉన్నటువంటి యొక్క వ్యాపారం ఉండదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా ప్రజాస్వామ్యం రక్షణ జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం చెప్పిన ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని పాలనలో ప్రత్యక్ష రూపంలో చూపిన ఈ ప్రభుత్వం, ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్న కార్పొరేట్ విద్యను ఇచ్చిన విద్యను పేదలకు చేర్చిన ప్రభుత్వం, కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అత్యంత చేరువగా తీర్చిన ప్రభుత్వం, గ్రామ స్థాయి పట్టణ స్థాయి పెత్తందారీ వ్యవస్థను పూర్తిగా నిర్మించిన ప్రభుత్వం. గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే ఎవరో ఒక పటేలో, రెడ్డో, లేకపోతే ఒక మరి రాజో వెలమనో వాళ్ళ దగ్గరికే వెళ్ళేవారు బీదస్తులు. ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళ ద్వారా ఇన్ని ప్రజా పాలనలో ప్రజల వద్దకు తీసుకెళ్లేందువల్ల ఈ యొక్క పెత్తందారీ వ్యవస్థను ఇక్కడ నిర్మూలించడం జరిగింది. గవర్నమెంట్ సేవలను నేరుగా ఇంటికి చేస్తుంది ఈ ప్రభుత్వం. పేదవాడి ఆర్థిక అభివృద్ధికి నిజమైన బాటలు వేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అగ్రకుల పేదలకు కూడా గుర్తించే వారికి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుంది. అర్హులైన ప్రతి పేద వ్యక్తికి గృహ వసతి కల్పిస్తుంది. అట్లా అగ్రకులాల పేదలకు కూడా అందరికి కూడా గృహ వసతి కల్పిస్తుంది. ఏకకాలంలో 4 పోర్టులు, 8 షిప్పింగ్ హార్బర్లు,
17 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను శరవేగంగా రాజ్యానికి అర్థం చూపిన ప్రభుత్వం.